సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నప్పుడు ఎంతో తెలియని బాధేస్తూ ఉంటుంది. ఒక్కోసారి తప్పు చేసే వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతున్నా వాళ్ళు ఏం చేయలేకపోతున్నామని మన మీద మనకే కోపం వస్తూ ఉంటుంది. అలాంటి నేరస్తులను శిక్షించే అధికారం మాత్రం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది. అందుకే కోర్టులు గుళ్ళైతే అందులోని పూజారులే న్యాయవాదులు. జరిగే న్యాయమే దేవుడిచ్చే వరం అన్నమాట. అలాంటి లాయర్లను భావితరానికి భారతదేశానికి అందించే కేవలం సత్తా ఉన్నది లా కాలేజీలకు మాత్రమే. అందులోంచి న్యాయ కోవిధులు బయటకు వస్తూ ఉంటారు. అలాంటి లా కాలేజీలోనే మనం ఇప్పుడు ఉన్నాం. వాళ్ళని అడిగి లా ముచ్చట్లేంటో, దాంతో పాటు సెక్షన్లు ఏంటో తెలుసుకుందాం. వాటితో పాటు వాళ్ళు అసలు ఈ కోర్స్ ఎందుకు జాయిన్ అయ్యారో కూడా తెలుసుకుందాం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ట్రైనింగ్ షో కాలేజ్ డేస్. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే మన ఉంది లా కాలేజ్లో. వాళ్ళతో మాట్లాడితే కానీ మనకి లా ముచ్చట్లేంటో తెలీదు. సో ఆ లా ముచ్చట్లతో పాటు చిట్ చాట్ కూడా మొదలు పెట్టేద్దాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్ ఫన్ అడ్డా. సో హాయ్ గైస్. ఓకే, సో ఫస్ట్ మీరు, మీ పేరు? యశ్వంత్ మ్యామ్. యశ్వంత్. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయర్ కి వచ్చారు. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎవరైనా నార్మల్ గానే ప్రతి చోట వచ్చేది ఇది ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డాక్టర్, ఇట్లా ఎందుకు లానే? వై మ్యామ్? సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎలా కలిగింది? ఎవరి ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు మ్యామ్. నాకు ఒక రోజు లా అంటే ఏంటి అనేది థాట్ అంటే థింక్ చేస్తుంటే ఓకే లా ఇట్లుంటది అని తెలిసింది మ్యామ్. సో అప్పుడు జాయిన్ అవ్వాలి. నా వరకు ఏంటంటే లా అంటే వాదించడం తెలిస్తే చాలా. అంటే ఇంట్లో నేను వాదిస్తూ ఉంటాను, నేనే ఎలాగ నగ్గుతా వాదనలో. సో అలా నగ్గితే చాలు లా జాయిన్ అయిపోవచ్చు అనుకుంటున్నా. మీరేమంటారు? లేదు మ్యామ్, అంటే మన పైన మనం కాన్ఫిడెన్స్ ఉండాలి, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఐక్యూ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. హాయ్, మీ పేరు? ఉపేంద్ర. సో లా కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, ఇందులో ప్లేస్మెంట్స్ ఏమీ ఉండవు. ఏదైనా మన ఓన్ చదువుకున్నా కూడా మనంతటి మనమే కష్టపడాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది? తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ ఏం ప్లాన్ చేసుకున్నారు? ఫర్దర్గా ఫ్యూచర్ ఏం ప్లాన్ చేసుకోలే, కానీ ఫస్ట్ దీనిలోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఈ బయట చూసినంత వరకు అయితే డిగ్రీలు చేసి బయట ఏమంటారు 90% ఖాళీగా తిరుగుతారు. దీనన్నా చేసే కోర్టులో కానీ ఎక్కడన్నా కానీ మన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ చూసుకుంటే వాదించుకోవచ్చు. మనం స్టిల్గా బాగా గ్రో అవచ్చు అని చెప్పేసి. సో మూవీస్ చూస్తారా బాగా మీరు? ఓన్లీ చదువు ఒక్కటేనా? లేదు, మూవీస్ చూస్తా. ఎవరు మీ ఫేవరెట్ హీరో? రవితేజ. ఎందుకు? అంటే ఎట్లా సెల్ఫ్గా డెవలప్ అయినా. సో మీరు కంప్లీట్ గా ఒక ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నారు లైఫ్ లో? అవును, దట్స్ గ్రేట్, ఖచ్చితంగా అవుతుంది. హాయ్ చందు. హాయ్ మ్యామ్. చాలా థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు? సో లైక్ ఇప్పుడు లా కాలేజ్ లో చదువుతున్నావు, ఏంటి నీ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు లానే ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే పైసలు కావాలంటే లా చేసి వాదించి డబ్బులు తీసుకోవాలి. పెద్ద ప్లానింగే. మిగతా ప్రొఫెషన్స్ లో కూడా డబ్బులు వస్తాయి కదా? బానే డబ్బులు వస్తాయి, కానీ నాకు అంటే నేను చాలా మందికి తెలియాలన్నట్టు. ఒక అడ్వకేట్ అయినా అనుకో, నా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. సో అందుక ఓకే. సో ఇంట్లో వాళ్ళకి నువ్వు లా చదువుతానని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మంచిదే, లా చదివితే మంచిదే, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకో అని చెప్పి సపోర్ట్ చేశారు బానే. సో సినిమాలకి అది బాగా వెళ్తావా? బాగానే వెళ్తా. ఏం మూవీస్ బాగా చూస్తావు? ఏ టైప్ ఆఫ్ అంటే లవ్ స్టోరీస్. లాకి లవ్ స్టోరీకి అసలు సంబంధం లేదు. ఎందుకు లవ్ స్టోరీస్? అంటే ఇప్పుడు లా చేసినప్పుడు లవ్ స్టోరీ మూవీస్ చూడద్దా? సిగ్గులేదు, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అంటే అలా అని కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఎదగాలనుకుంటున్నావు కదా. సో లవ్ స్టోరీస్ ఎందుకు ఇంట్రెస్ట్ అని? అవి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే. అవి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే అంతే. సో ఇంట్రెస్ట్. ఏ హీరో సినిమాలు బాగా చూస్తావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఫేవరెట్ యాక్టర్. రీసెంట్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది, చూసావా? అన్ని చూసినావా? అట్లుంటది మనతోని. బర్త్డే సెలబ్రేషన్స్ బాగా మస్తు థ్యాంక్ యూ. హాయ్ మేడం. సో మీ పేరు? దినాకర్. సో బాగా కనెక్ట్ అయినట్టుంది. నా పేరు సౌమ్య. ఎస్ సార్. స్టార్ట్ చేద్దామా సార్?
వై నాట్? ఓకే, ఇప్పుడు మీరు లా చదువుతున్నారు కదా, మేడం. సో ఎలా మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? ఐ మీన్ పేరెంట్స్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు లా అనగానే? అంటే నేను ఫస్ట్ సిఏ చేశాను మేడం, చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, ఎన్ని ఇయర్స్? అంటే ఫౌండేషన్ క్లియర్ మేడం. ఆహా, ఓకే ఓకే. అయితే అక్కడ చాలా టైం పడుతుంది మేడం ఆ సిఏ క్లియర్ కావడానికి. ఇది కూడా సేమ్ 5 years కానీ ఒక్క సబ్జెక్ట్ పోతే ఒకటే సబ్జెక్ట్ రాసుకోవాలి, కానీ సిఏలో 1 సబ్జెక్ట్ పోయినా మళ్ళీ మిగతా అన్ని రాయాలి మేడం. అయితే మాకు సుమలతం మేడం అంటే మోహన్ సార్ అయిన సార్ ఏం చేసిండంటే ఇంటర్ కాలేజ్లో ఫోన్ చేసి అడిగా, ఇట్లా లేట్ అవుతుంది సార్ అంటే లా చేయని చెప్పారు మేడం. అంటే అది కంటిన్యూ ఇది కంటిన్యూ మేడం ఇప్పుడు. ఓహో, రెండు చేస్తున్నావు? ఎస్ మేడం, అంటే ఎగ్జామ్స్ రాసి ఇక్కడ స్టడీ మేడం. ఓకే, అక్కడ డిస్టెంట్ రాసుకుంటే ఇక్కడ స్టడీ, ఎస్ మేడం. అంతే కదా? అంతే మేడం. సో ఈ చదువుల బిడ్డకి సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మూవీస్ చూసి అలవాటు ఉందా, లేకపోతే మొత్తం చదువు మీద ఉంటాం మనం? అంటే మూవీస్ కూడా చూస్తా. సో ఎలాంటి సినిమాలు చూస్తావు? అంటే ఏ హీరో అలా? రవితేజ మూవీస్ ఎక్కువ చూస్తాం. ఏంటి రవితేజ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు, బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఎందుకు? అంటే ఆయన బెంగాల్ టైగర్ సింగిల్ గా వచ్చాడు కదా మేడం, కష్టపడుకుంటూ ఎలా రావాలో పైకి అని. నా లెక్క ప్రకారం మీరు లాయల్ అయ్యారా లేరు, ఫైనల్లీ హీరో కింద సెటిల్ అయ్యారా ఉన్నారు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఓకే, ఎందుకు అంటే అలా ఇండిపెండెంట్ గా ఎదగడం నచ్చిందా? ఎస్ మేడం, ఇండిపెండెంట్ ఎవరి సపోర్ట్ ఉన్న రవితేజ మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ ఏంటి? బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ ఎందుకు? బాగుంటుంది మేడం కామెడీ. కామెడీ అదే బాగుంటుందా? సో ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి బంక్ కొట్టాలి అలాంటివి ఏమైనా జరుగుతాయి మీ కాలేజ్ లో? అంటే జరుగుతాయి కానీ మరి అంత ఎక్కువ ఉండదు మేడం. ఎక్కువ ఉండదు. డైలీ అన్ని క్లాసెస్కి వెళ్ళిపోతామా? ఎస్ మేడం. టైమింగ్స్ ఏంటి? 8 o'clock స్టార్ట్ మేడం. 8 o'clock టు ఈవినింగ్ 4:30. 4:30. సో అన్ని క్లాసెస్కి వెళ్ళిపోతాం. ఎస్ మేడం. గ్రేట్, వెరీ గుడ్. అలాగే ఉండాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ కదా ఇప్పుడు? మీ నేమ్? రోహిత్ మేడం. రోహిత్. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి బంక్ లో అవి పెద్దగా ఏమి ఉండవు. సో మీరు ఇప్పుడు లా కాలేజ్ లోకి ఎవరైనా చదవాలనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ ఒకలా చెప్తాడు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇంజనీర్ అనుకుంటే హ్యాపీ డేస్ మూవీ చూసి వస్తే చాలు. ఎంబీబీఎస్ అట్లా అనుకోండి అర్జున్ రెడ్డి. మీరు లా కాలేజ్ అనగానే ఏం నేను ఒక సినిమా చెప్పాలంటే వకీల్ సాబ్ చేద్దాం. ఎందుకు అంటే ఆ పవర్ అనేది వేరే ఇంకా లా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ ఎవరికి భయపడడు మేడం, ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ లెక్క చేయడు వాళ్ళని. ఒక లా అయితే ఒక లాయర్ పోతే రెస్పెక్ట్ ఇస్తాడు. అది ఒక భయం అనేది ఎంజాయ్ చేయాలి ఫస్ట్ మనం. దానికి మనం ఒకరికి చెప్పాలనిసిందంటే అది చెప్తాను అయితే ఫస్ట్ అయితే లాయర్ అయితే. సో ఇప్పుడు బేసిక్ గా మూవీస్ లో అది చూస్తున్నట్టు లాయర్స్ సమ్ టైమ్స్ మనీ అది తీసుకొని అలా ఇలా ఉంటారు కదా. సో మీ దృష్టిలో లా అంటే ఏంటి? అలా క్యాష్ చేసుకోవడమా, ఆర్ఎల్స్ న్యాయం చేయడం అన్నది ఇంపార్టెంట్ అనా? లా అంటే ఫస్ట్ న్యాయం చేసిన తర్వాత ఎంత తీసుకోవచ్చు మేడం. అది సో ముందైతే న్యాయం జరగాలంటారు. న్యాయం జరగాలి ఫస్ట్ అయితే. నేను పైసల కోసం పనిచేసే లాయర్ని కాదు, జనం కోసం నిలబడే వకీల్ని. సో మీరు ఇప్పుడున్న జనరేషన్ కి లా కాలేజ్ గురించి అయితే ఏం చెప్తారు, లా చదవడం గురించి? లా అనేది ఇప్పుడున్న సొసైటీకి అయితే చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగే ఎక్కడ జరిగే తెలియదు కదా మనకి. లా చదివితే మనకంటూ మనం కాపాడుకునేదని తెలిస్తే చాలు మేడం అదైతే. సో మనకి మనం కాపాడుకోవడం తెలియడానికి లా చదవాలండి. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మిమ్మల్ని ఎక్కువ సీరియస్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్ సీరియస్ జానర్ కాబట్టి. సో ఇప్పుడు రీసెంట్ కోల్కతా కేసెస్ అలా ఇలా చాలా జరుగుతున్నాయి. యాజ్ ఏ లాయర్, ఫ్యూచర్ లాయర్ గా మీరేం చెప్తారు దానికి? అలా జరగడం అన్నది కరెక్ట్ అంటారు, ఆర్ఎల్స్ వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎలా అంటారు? కొన్ని అబైండ్మెంట్ జరగాలి మేడం. సో అంటే లైక్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇలా జరగడం అన్నది అంటే ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది కదా విషయం. సో మీకు తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ ఏ లాయర్? అలా జరగడం అన్నది చాలా బాధాకరంగా అనిపించింది, కానీ వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నాకు పర్సనల్గా కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే ఇందులో జాయిన్ అయ్యా. పర్సనల్ లైఫ్ కూడా మిమ్మల్ని ఇక్కడికి ఇన్స్పైర్ చేసింది రావడానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు కాలేజ్ బయట ఆర్ఎల్స్ లోపల డిఫరెన్స్ ఏమన్నా తెలుసుకున్నారంటే లా చదవాలనుకోవడం వేరు, చదవడం స్టార్ట్ చేయడం వేరు కదా. సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఫుల్ భయం అనిపించింది మేడం, తర్వాత చదువుకుంటూ పోతుంటే అర్థమవుతుంది మేడం. సో ఇప్పుడు ఎక్కుతుంది. ఓకే, సో ఫ్యూచర్ 5 years లో మీ ఏమేంటి? మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు యాజ్ ఏ లాయర్? యాజ్ ఏ గుడ్ అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నా మేడం. అంటే లైక్ ఐ మీన్ పీపుల్కి మంచిగా వాదించి ఆర్ సీనియర్ పొజిషన్లో ఉండాలనుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బాయ్స్. సో ఏ ఇయర్ మీ అంతా? సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్స్ కూడా ఉన్నారు కదా. ఓకే, సో హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? అజయ్. అజయ్. సో మరి కాలేజ్లో ఓన్లీ ఇది మెన్స్ కదా,
ఎస్ మ్యామ్. సో కో ఎడ్యుకేషన్ లేదు, అమ్మాయిలు లేరు, ఎట్లా అనిపిస్తుంది కాలేజ్ అప్పుడు? బోర్ కొట్టదా? బోర్ కొడుతుంది మేడం. కొడతదా? మేడం. మరి ఎట్లా మరి వీళ్ళని చూసి చూసి చిరాకు రావట్లే? అలవాటు మేడం. అలవాటు అయిపోయిందా? ఇంటర్లో కూడా అంతేనా? ఇంకా అంతే. మెన్సేనా అందులో కూడా? ఓన్లీ అలవాట్లో అయితే పర్వాలేదు. సో ఎలా అనిపిస్తుంది లా కాలేజ్ అంటే? ఒక కొత్త కంప్లీట్ ఇంటర్కి కంప్లీట్ డిఫరెంట్ కదా. సో ఎలా అనిపిస్తుంది లా స్టడీస్ చేయడం? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఏం నేర్చుకున్నావు అంటే లాలో పాయింట్లా ఆర్ఎల్స్ అవతలని ఎలా బెదిరించాలి ఇట్లాంటివి ఏమన్నా లేదా? సో ఓకే, మీకు లా కాకుండా ఇంకేముంటాయి కాలేజ్లో ఎంటర్టైన్మెంట్గా? అలా లా ఒకటే ఉంటుంది. లా ఒక్కటే మెయిన్ మీ స్ట్రీమ్ అదే. సో ఎగ్జామ్స్ అయిందా సెమిస్టర్? ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సూపర్. ఓకే, సో మూవీస్ చూస్తారా? చూస్తాం. ఏ మూవీస్ బాగా చూస్తావు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ మూవీస్. అచ్చా, ఓకే. పుష్ప కోసం వెయిటింగ్ మరి? ఎలా అనిపించింది ఫస్ట్ పార్ట్? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? మరి పుష్ప సెకండ్ కి ఏంటి పార్టీ ఏమైనా ఇస్తున్నావా? ఎలాగే హిట్ అవుతుంది కదా. ఏం లేదు ఫ్రెండ్స్ అడగండి, ఇలాంటి పార్టీలు అడగాలి, ఊరికే రావు. ఎలాగంటే ఇవ్వరు కదా వాళ్ళ బర్త్డేలకు కూడా. ఫ్యాన్ పేస్ చెప్తే రిలీజ్ అయినాక చూద్దాం మేడం. రిలీజ్ అయ్యాక చూద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్. సో హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? రంజిత్ కుమార్. రంజిత్ కుమార్. సో ఎందుకు లా కాలేజ్కి రావడానికి రీజన్ ఏంటి? ఇన్ని కోర్సులు ఉండగా ఎందుకు లానే అనిపించింది? అంటే అట్లా ఏం పర్టికులర్గా ఏం తీసుకోలే, జస్ట్ యావరేజ్గా వచ్చేసిన. ఏమైనా యావరేజ్గా ఎవరైనా ఏమైనా అంటే దానికి ఇది పడవచ్చని. సో ఇంకా ఎవరేజ్గా ఏమన్నా అంటే ఎవరైనా ఏమైనా అంటే కొట్లాడడానికి వస్తే కొట్లాడడానికి. దానికి పోలీస్ కూడా ఉన్నారు, ఎందుకు లానే? అంటే పోలీసులు ఉంటే వాళ్ళకు పట్టుకున్నా ఇచ్చేస్తారు, వీలైంది అనుకో పట్టుకున్నా ఏం చేయలేరు కదా, వీళ్ళ దగ్గరనే ఉంటుంది కోర్టు. అన్ని లాలు సెక్షన్లు మా చేతుల్లో ఉంటాయని మేము అసలు మీకోసం మీరు లాయర్లు అవుతున్నారని అనిపిస్తుంది జనాల కంటే నాకు ఎక్కువ. ఓకే, మీ పేరు? శశాంక్. శశాంక్. సో శశాంక్ ఏంటి మరి చూడడానికి మంచి జూనియర్ హీరోలా ఉన్నావు, ఎందుకు లా తీసుకోవాల్సి వచ్చింది? ఇంట్లో ప్రెజర్ చేశారా, నీ ఇష్టమా? ఏం లేదు, ప్రెజర్ ఏం లేదు, ఇష్టం, మన ఇష్టంతోనే వచ్చి. సో చెప్పినప్పుడు ఏమన్నారు ఇంట్లో? మా ఫాదర్ కూడా అడ్వకేటే. ఓ అడ్వకేట్. అబ్బా, ఈజీగా ఇక్కడ అయినండే వెళ్ళి జూనియర్ గా జాయిన్ అయిపోతాడే, అలాంటి అదృష్టం ఉండాలి. ఓకే, మరి ఎప్పుడైనా సెక్షన్స్ ఏ నేర్చుకున్నావా? డాడీ దగ్గర ఉండి ఈ సెక్షన్ అని ఏమన్నా నేర్చుకున్నా? ఎప్పుడైనా విన్నావా? అసలు లేదు, జాయిన్ అవ్వాలనిపించింది, జాయిన్ అయిపోవాలంటే, అంతే కదా. సో సినిమాలు చూస్తావు బాగా? చూస్తాం. ఎలాంటి సినిమాలు చూస్తావు? చియాన్ విక్రమ్, బాగా యాక్షన్ అండ్ అడ్వెంచర్. ఓకే, రీసెంట్ ఒక మూవీ వచ్చింది, ఏంటది? తంగలన్. ఎలా ఉంది మూవీ? వెళ్ళావా అసలు? వెళ్ళావా? సో మరి తెలుగులో ఎవరు, తమిళ్లో కాకుండా? మన తెలుగులో అంటే రవితేజ. రవితేజ. ఎందుకు రవితేజ? కొంచెం ఆయన యాక్షన్ బాగుంటుంది, వెరైటీ, డిఫరెంట్. చాలా డేస్ తర్వాత రవితేజకి ఇంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందని కాలేజ్కి వచ్చే తెలిసింది నాకు. ఎవరిని అడిగినా రవితేజ పేరు చెప్తున్నారు, ఎందుకు రవితేజ? మాసా అంటే కొంచెం మన రియలిస్టిక్ ఉంటుంది ఆయన యాక్షన్ అంతా. నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడగాలనిపిస్తుంది, అంటే ఇది ఎలా బాయ్స్ కాలేజ్ కదా, సో ఎవరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరంటే ఇష్టం ఉండరు. హీరోయిన్ ఎవరంటే ఇష్టం ఉండరా? అందుకే చెప్పాను, కొంచెం కో ఎడ్యుకేషన్ జాయిన్ చేస్తే తెలుస్తుంది. ఈ జల్లు చిన్నప్పటి నుంచి చూడక హీరోయిన్ అంటే ఇష్టం లేదన్నాడు అయ్యా. సో ఎవరిని ఇష్టంగా చూడడం, ఫాలో అవడం ఇన్స్టాగ్రామ్లో ఏం లేవా? చాలా బాధ పెట్టావు. థ్యాంక్ యూ. సో హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మణితేజ. మణితేజ. సో తేజ గారు చెప్పండి, మూవీస్ అయి చూస్తారా? బాగా చూస్తారా? ఇప్పుడు లాయర్, మీరు ఎలా లాలో ఉన్నారు కాబట్టి లాయర్ క్యారెక్టర్ చేసి మీకు బాగా నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా? అంటే ఈ క్యారెక్టర్ కింద సెట్ అవుతారు లాయర్ కింద అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? అంటే గోపిచంద్ గారు మూవీ చేశారు పక్క కమర్షియల్ అని. అవును, దాంట్లో ఎక్సలెంట్ అసలు ఆయన. ఓకే, అంటే ఫస్ట్ అంతా ట్విస్ట్ ఇచ్చి ఆయనే మోసం చేస్తున్నాడు అనిపించి తర్వాత లాయర్ బయటకి అలా ఉన్నా కానీ లోపల మాత్రం మంచి చేస్తే సరిపోతుంది. అచ్చా, సో అలా ఉండాలి ఫ్యూచర్ లాయర్, మీరు అలా అవ్వాలనుకుంటున్నారు. మరి మన లాయర్ గారికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే అందరు ఫేవరెట్, అసలు గర్ల్స్ అంటేనే బాగుంటారు కానీ. గర్ల్స్ అంటేనే బాగుంటారా? కనీసం అందులో ఇల్లు ఒక్క పేరు మా కోసం. అంటే ఆల్మోస్ట్ అందరు నచ్చుతారు. బాగా ఫేవరెట్ అంటే కీర్తి సురేష్. ఫస్ట్ టైం కీర్తిని చూశాను, నెక్స్ట్ 60 ఏళ్ళ లైఫ్ క్లోజ్అప్ లో కనపడింది. కీర్తి సురేష్ ఎందుకు అంటే చాలా బాగుంటది, చాలా బాగుంటది. శ్రీలీల కూడా బాగానే ఉంటది. శ్రీలీల ఉండాలి ఖచ్చితంగా, ఫ్యాన్స్ అయి ఉండాలి శ్రీలీలకి. సూపర్.
సో రీసెంట్ చూసిన మూవీ ఏంటి? రీసెంట్ చూసిందంటే మొన్న సరిపోదా శనివారం చూసినామండి. ఎలా ఉంది? యా చాలా బాగుంది. ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా అంటే నాని కంటే కూడా కొంచెం పీక్స్ అనిపించింది కదా. యా, నా ఎందుకంటే ఫీలింగ్ కూడా అదే. ఆయన్ని తలుచుకొని మూవీలోంచి బయటకు వస్తాం అనుకుంటా బేసిక్గా. అసలు అతను ఇంపాక్ట్ ఇవ్వలేదు 2 days రాక. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బీపీ వచ్చేసింది ఇంకా. ఓకే, సో ఇక్కడ ఫ్రెండ్స్లో ప్లే బాయ్స్ ఎవరు బాగా? ప్లే బాయ్స్ అంటే ఇక్కడ మాకు కష్టం అండి, అసలు ఇక్కడ కలిసే లేరు కదా, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కనీసం బయట వాళ్ళతో మాట్లాడడం కూడా చూడలేదు ఎప్పుడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? కష్టం అండి, కష్టం. ఇంత పద్ధతిగా ఉన్నారేంటి అబ్బాయిలు? థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. ఎంత డీసెంట్ ఉన్నా, ఒకసారి జూమ్ చేసుకోండి. నాకేంటో ఆయన చంద్రబోస్ గారు గుర్తొస్తున్నారు చూస్తుంటే. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? ఆదిత్య. ఆదిత్య. సో ఆదిత్య, సోషల్ మీడియా బాగా వాడతావా? ఏం వాడవా? ఏ యాప్ ఎక్కువగా వాడతావు ఫోన్లో? ఇన్స్టాగ్రామ్. మరి అది సోషల్ మీడియా కాదా? ఇన్స్టాగ్రామ్ లో ఎవరిని బాగా ఫాలో అయ్యేది? హీరోయిన్స్ లో హీరోస్ ఆరెల్స్ ఎవరిని ఫాలో? మరి ఎందుకు ఇన్స్టాగ్రామ్ వాడేది? చాటింగ్ చేయడానికి. ఎవరు? అమ్మాయిలతోనా? అబ్బాయిలే. అంతే. అయ్యో, ఇంటర్ కూడా మెన్నేనా? సో మీరు అందరూ క్లాస్మేట్సా? అంటే ఇంటర్ నుంచి కూడా ఆరెల్స్ ఇక్కడికి వచ్చాకే పరిచయం? ఇక్కడికి వచ్చాక పరిచయం. సో ఎలా ఉంటది కాలేజ్ లో అంతా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుందా లా కాలేజ్? అరే కొంచెం డిఫికల్ట్ గా లేదా కొంచెం సరదాగా? అలా డిఫికల్ట్ ఉంటుంది. ఎలా జరుగుతున్నాయి క్లాసెస్? సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇప్పుడున్నట్లు? హిస్టరీ. ఎందుకు? మేడం వస్తుందా దానికి? మరి దేనికి? అంటే హిస్టరీ అంటే మొత్తం తెలుసుకోవచ్చు కదా, పూర్వం ఏన్షియంట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. సో ప్రస్తుతానికి లాయర్ గారు హిస్టరీ మీద ఫోకస్ పెట్టారనమాట. సో సినిమాలే చూస్తారా బాగా? సినిమాలు కూడా చూడు. టీవీ పెడితే ఏం చూస్తావు మరి నువ్వు? నార్మల్ ఎంటర్టైన్మెంట్ అట్లా పోయి చూస్తాం. ఎంటర్టైన్మెంట్ అంటే ఈ ప్రోగ్రామ్స్ అవి వస్తాయి కదా, అవి చూస్తావా? ఇక్కడ పెడతారు మేడం మాకు, అది ఇంటికి వెళ్ళినప్పుడు టీవీ చూడాలిగా మరి పక్కా. ఇంకేం టైం ఉంటది? అప్పుడేం చూస్తావు మరి? న్యూస్ చూస్తావా? ఇదొక హఠాత్ పరిణామం. డోరేమోన్ కార్టూన్ అంట, అది సూపర్. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో హాయ్. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? విశ్వక్ సాయి. గుడికి వెళ్ళి వచ్చారా? ఏం లేదు. లేదు కదా. అమ్మా కలుపుతున్నానమ్మా. ఏ దేవుడు బాగా ఫేవరెట్ మిమ్మల్ని చూస్తే అడగాలనిపిస్తుంది? అంతా మేడం, అందరినీ బాగా. అంటే సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని బ్రహ్మచారి ఉండిపోలే ఇలాంటివి లేవా? పోనీ ఇన్స్టాగ్రామ్ లో అట్లా సెలబ్రిటీస్ ఫాలో అవుతారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే శ్రీలీల మేడం. శ్రీలీల. ఎందుకు? అంటే ఆమె యాక్టింగ్ అండ్ అంతా బాగుంటుంది. మెయిన్ చెప్పాలి, మా శ్రీలీల అంటేనే ఇది మాకు. శ్రీలీల అంటేనే డాన్స్. సో ఇప్పుడు శ్రీలీల వచ్చిన రీసెంటే కదా తను. సో రీసెంట్ మీకు నచ్చిన మూవీ ఏంటి శ్రీలీల? రీసెంట్ మూవీ అంటే గుంటూరు కారం. గుంటూరు కారం బాగున్నా. సో హీరో ఎవరు ఫేవరెట్? అల్లు అర్జున్ మేడం. అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ పుష్ప చూసారా? చూసినా. సో వెయిటింగ్ పుష్ప 2 కోసం? అవును మేడం. తగ్గేదేలే, అంతే కదా. సో మనం సబ్జెక్ట్కి వద్దాం. సో లా అన్నది తీసుకోవడానికి రీజన్ ఏంటి? లా అంటే అంత ఇన్స్పిరేషన్ మేడం, అంతే. ఎవరు? ఫ్యామిలీ నుంచి. ఫ్యామిలీలో ఉన్నారు ఆల్రెడీ? అచ్చా, ఓకే. సో వాళ్ళు జాయిన్ అవ్వాలని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే మీకు అప్పటికే తెలిసి ఉంటుంది కదా. అంటే నా పర్సనల్ ఒపీనియన్ మేడం, జాయిన్ అవ్వాలని ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనిపించింది. సో ఫ్యూచర్ 5 years లో ఎలా ఉండాలనుకుంటున్నారు యాజ్ ఏ లాయర్ గా? అంటే మొత్తం మన కంట్రోల్లో ఉన్నట్టుగా చూసుకోవాలి. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, లాయర్ అంటేనే కంట్రోల్, ఇంకా ఇంకేం చేయలేం. అది ఎవరు వచ్చినా వీళ్ళ దగ్గరికే రావాలి కదా అన్న ధైర్యం. కొంతమంది జడ్జెస్ కూడా అయిపోవచ్చు, చెప్పలేం, అంతే కదా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. హాయ్ బాయ్స్. సో ఏ ఇయర్ మీరంతా? ఫస్ట్ ఇయర్స్. ఓకే, ఫస్ట్ ఇయర్ కాబట్టి మనం చాలా దూరం వెళ్ళొద్దు. బేసిక్ ఇప్పుడు ఇంటర్ చదివి వచ్చారు కదా. సో ఇంటర్లోకి దీనికి ఏం డిఫరెన్స్ తెలుస్తుంది నీకు? అంటే ఇంటర్లో ఉన్నట్టే ఉందా సేమ్? పోనీ సినిమాలు చూస్తావు బాగా? అవి చూస్తావు, ఓకే. సో సినిమాలో ఇప్పుడు దాకా నువ్వు చూసిన సినిమాల్లో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ ఇట్లా సైలెంట్ ఉంటాడు. అసలు ఎన్టీఆర్ ఎట్లుంటాడో తెలుసా? ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే ఎట్లుండాలి? నేనే ఎన్టీఆర్ ఫ్యానే, మరి ఎట్లా అరుస్తున్నా? అట్లా మాట్లాడాలి. సో ఇప్పుడు దేవరా వస్తుంది కదా, సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉన్నాయి సాంగ్స్? ఎన్టీఆర్ బాగున్నాడా? జాహ్నవి కపూర్ బాగుందా? ఎన్టీఆర్ బాగా కనిపిస్తున్నాడా? ఎలా ఉంది? రీసెంట్ నిన్న మొన్న కొత్త సాంగ్ వచ్చింది, అది ఎలా ఉంది? బాగుందా? ఎన్టీఆర్ మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి?
త్రిపుల్ ఆర్ మీన్ మన రాజమౌళి. సో ఆ మూవీ చూసినప్పుడు ఎన్నిసార్లు చూసావు అసలు మూవీ అది? ఎన్నిసార్లు చూసావు? 5 times. 5 times చూసావు. సో అందులో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ దా, రామ్ చరణ్ దా? జూనియర్ ఎన్టీఆర్దే నచ్చింది. ఏదైనా సాంగ్ పాడొచ్చు కదా మా కోసం జూనియర్ ఎన్టీఆర్. రాదా? సాంగ్స్ కూడా పాడవా నువ్వు? సరే, హీరోయిన్స్లో నీ ఫేవరెట్ ఎవరో చెప్పు. లేరు మేడం. హీరోయిన్స్లో ఫేవరెట్ లేరు? ఇన్స్టాగ్రామ్లో ఎవరి ఫాలో అవ్వట్లే? లేదు. ఫ్రెండ్సే అంతే, అసలు హీరోయిన్స్ ఫేవరెటే లేరు. హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్. సూపర్ రా. ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు అంతా, నాకు అర్థమైపోతుంది. అసలు అమ్మాయిలే చూడని అబ్బాయిలు కూడా ఉన్నారా? మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. నువ్వు కూడా అంతేనా? అమ్మాయిలు ఫాలో అవడాలు లేకపోతే? ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్ అంతే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? లేదు. హీరో ఎవరు? అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ మూవీస్ లో నీకు ఇష్టమైన మూవీ ఏంటి? పుష్ప. అంతకుముందు పుష్ప రాకముందు అంతే పుష్పని. ఇంకా అంతకుముందు ఏమి? ఆర్య 2 ఏమి? ఎప్పటి నుంచి ఫ్యాన్ నువ్వు? 3 years నుంచి. సో మ్యాక్స్ పుష్ప తర్వాతే. మరి రష్మికి ఎలా అనిపించింది హీరోయిన్ గా పుష్పలో? మంచిగా అనిపించిందా? ఏదైనా ఒక సాంగ్ పాడచ్చు కదా మా కోసం? పుష్ప ఒక డైలాగ్. పుష్ప తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్. అలా ఉండాలి, ఫైర్ లాగా. సో ఎలా ఉంది కాలేజ్? మంచిగా ఉందా? చదువుకున్నా అసలు లేకపోతే ఆడుకుంటూ పాడుకుంటూ? చదువుతావు. ఎన్ని అవర్స్ చదువుతావు రోజుకి? 2 hours. 2 hours చదువుతావు? నిజమేనా? ఏమో తెలీదా? హాస్టలరా డే స్కాలరా? హాస్టలరే. సో చూస్తారు మీరు ఎవరైనా తను చదవడం? ఏం వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని చదువుకుంటున్నావు కదా ఎవరికి కనపడకుండా? మరి అంతే, తెలియని ఎవరు టాపర్స్ ఎప్పుడు కూడా. ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? థర్డ్ బెంచ్. అంటే ఫస్ట్ బెంచ్ లోనే ఉన్నావు కదా, అంటే టాపర్వేనా నువ్వు? యావరేజ్ స్టూడెంట్ ఓన్లీ. బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకో, సరేనా? హాయ్ మేడం. ఏంటి వాళ్ళకంటే సైలెంట్ ఉన్నావు? మాట్లాడతావు బేసిక్ గా? మాట్లాడుతాను మేడం. ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ? ఎవరు వీళ్ళలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాగా మాట్లాడు. ఉమేష్ అంటే నువ్వా? తనా? అచ్చా. ఇద్దరు సైలెంట్ వాళ్ళు కలిపి ఓ మూలికలు కూర్చొని పాటలు వినుకుంటారు అనమాట, అంతే కదా? సో ఏం మాట్లాడుకుంటారు బేసిక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే? స్టడీస్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కూడా. ఏమవుదామని ఫ్యూచర్ లో చెప్పు. లాయర్ అంటే నువ్వు అనుకున్నట్టే ఉందా లా చదవడం? చాలా కష్టం ఉందా? సో 5 years లో ఎక్కడుందామని, అంటే ఒక పెద్ద కోర్టులో, హైకోర్టు, సుప్రీంకోర్టు అలా ఏమన్నా ఆలోచిస్తున్నావా? మంచి పొజిషన్ ఉంటే చాలు. ఏం చేద్దామని యాజ్ ఏ లాయర్ గా? పబ్లిక్ ఏం చేద్దామని? న్యాయం చేద్దాం. అంటే ఇప్పుడు చాలా మంది న్యాయం చేస్తున్నారు, కానీ అమౌంట్ ఎక్కువ తీసుకొని, ఆర్ఎల్స్ కొన్ని కేసులు అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటున్నాయి. సో అలాంటి పబ్లిక్కి నువ్వేం చెప్తావు యాజ్ ఏ లాయర్గా? అంటే వాళ్ళ పరిస్థితి బట్టి నేను ఫ్రీ చేయాలా, తీసుకొని చేయాలని ఆలోచిస్తావు. సో మొత్తం చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తావు. ఆల్రౌండర్ మేడం. ఆల్రౌండర్ నువ్వు? సరే, మరి చదువు కాకుండా ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే ఏం చేస్తావు? మూవీస్ చూస్తా. స్పోర్ట్స్ అంటే ఏమి ఇష్టం నీకు? క్రికెట్ అండ్ వాలీబాల్. ఓకే. సో మీరు సరదాగా ఆడుకుంటూ ఉంటారు? సో ఎలా గడిచింది కరోనా అండ్ ఈ సమ్మర్ అంతా? హాలిడేసే కదా అప్పుడు మీకు? సో సమ్మర్లో ఏం చేస్తావు మరి? ఎక్కువ గేమ్స్ ఆడు. ఏం గేమ్స్ ఆడతావు? క్రికెట్. సో ఎండ్లో ఎలా చచ్చిపోయినా మనకు క్రికెట్ ఇంపార్టెంట్. సో ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు క్రికెట్లో? విరాట్ కోహ్లీ. ఎందుకు? అంటే అగ్రెసివ్ ప్లేయర్. ఓకే. కోపంతో పాటు గేమ్ కూడా అంత అగ్రెసివ్గా ఆడతాడు. థ్యాంక్ యూ. నీ పేరు? సిద్ధు మేడం. సిద్ధార్థ రాయ్, అంతే కదా? పవన్ కళ్యాణ్ ఫ్యానా? కల్కి సినిమా ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ అయింది కదా, అంటే చాలా డేస్ తర్వాత కదా, అంటే బాహుబలి 2 తర్వాత ఇది పెద్ద హిట్ కదా. సో ఎలా అనిపించింది యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా? హ్యాపీ. అంటే బేసిక్గా నాకైతే కల్కి మూవీ చూసినప్పుడు ప్రభాస్ కంటే కూడా ఎక్కువ అమితాబ్ బచ్చన్ కనిపించారు. నీకేమనిపించింది? ప్రభాసే కనిపించింది. అంటే అంతే, పచ్చకాయలు ఉన్నోడికి లోకమంతా పచ్చకని చేస్తుంది. సర్లే, ఓకే. సో మూవీ ఎన్నిసార్లు చూసావు కల్కి? 3 times. అదిలే, నువ్వు మెన్షన్ చేయక్కర్లేదు, డౌట్ తెప్పి అక్కర్లేదు. ఓకే, థియేటర్లోనే చూసావు. సో ఆ మూవీ రిలీజ్ అయిన ఎక్స్పెక్టేషన్ సరిపోయిందా? అలాగే ఉందా? ఇంకా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ మరి చాలా సినిమాలు వస్తున్నాయి ప్రభాస్. ఏ సినిమా గురించి నువ్వు ఎక్కువ వెయిట్ చేస్తున్నావు? స్పిరిట్. ఎందుకు? సందీప్ రెడ్డి వాంగా కాబట్టి. అలాగే మరి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మరి ప్రభాస్ అంటే నేను ఓ రేంజ్ లో ఆలోచించుకుంటున్నా, హీరోయిన్ కూడా ఎవరు? అనుష్క. మరి అనుష్క సినిమాలు ఏమి మధ్య రావట్లేదు కదా, మరి దానికి కొంచెం ఫీల్ అవుతున్నావా? సో లాస్ట్ అనుష్కకు వచ్చిన తెలుగు లాస్ట్ ఫిలిం ఏంటో చెప్పగలవా మరి? మాక్సిమం గుర్తులేదు, ఎందుకంటే
చూడ ఓన్లీ ప్రభాస్. ఓన్లీ ప్రభాస్ చూస్తావు, హీరోయిన్ మాత్రం అనుష్క. ప్రభాస్తో ఉంటే చూస్తాం, లేదంటే వదిలేస్తాం. ఇలా అయితే ఇంక జీవితంలో అనుష్క ప్రభాస్ సినిమాలు వస్తాయో లేదో నాకు డౌటే, ఎందుకంటే పాత జంట అయిపోయింది కదా. సర్లే నీ కోసం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ. కానీ లాస్ట్ మూవీ అనుష్కది మిస్ సెట్ అండ్ మిస్టర్ పోలీస్ సెట్ చూసావు కనీసం? చూసాను, చూసాను. మర్చిపోయా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. మర్చిపోయావా? నచ్చలేదా మూవీ? నచ్చిందా? యావరేజ్. హాయ్. హాయ్ మ్యామ్. ఓకే, నీ పేరు? శివ. శివ. అంటే ఎక్కువ స్టడీస్ ఏనా లేకపోతే అదర్ అవిగేషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఏమన్నా ఉంటాయి మనకి? స్టడీస్తో పాటు స్టడీస్ తో పాటు ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేస్తాం మనం? మూవీస్ చూడడం. మూవీస్ చూస్తాం. ఏ మూవీస్ చూస్తాం? రవితేజ మూవీస్. రవితేజ. అయ్య బాబోయ్, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారేంటయ్యా? రవితేజ తెలిస్తే ఒక్కసారైనా కాలేజ్కి వచ్చేవాడేమో పాపం. సో మార్చ్ మహారాజ్ రవితేజ సినిమా రీసెంట్ నువ్వేం చూసావు? రీసెంట్ ధమాకా ధమాకా చూసావు. మిస్టర్ బచ్చన్కి ఇంకా వెళ్ళలే, కాలేజ్లో చదువుకోవడంలో బిజీ ఉన్నావు కదా, నిజం చెప్పు. చదువు బిడ్డలు ఉన్నారండి. ఓకే, సో ధమాకాలో అంటే శ్రీలీల బాగుందా? రవితేజ ఓరు బాబు. కొన్ని ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు లేరు నిజంగా? ఎవరికి చెప్పండి, సీక్రెట్ చెప్పు. రవితేజ అంతే. ఇంకా ఇంకో ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా రవితేజ కాకుండా? అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో ఇప్పుడు ఒకవేళ కానీ అల్లు అర్జున్ సినిమా రవితేజ సినిమా ఒకే రోజు రిలీజ్ అయింది, ఎట్ ఏ టైమ్, ఏ మూవీకి వెళ్తావు? రవితేజ అల్లు అర్జున్? రవితేజకి వెళ్తావు. సో రవితేజ అనే బాగా. ఓకే, డన్. అంటే యాజ్ ఏ లాయర్గా ఏం చేద్దాం అని ఫ్యూచర్లో నీ అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? ఫ్యూచర్లో ఏం చేద్దాం? సమాజానికి న్యాయం చేయడం. సమాజానికి న్యాయం చేద్దాం అంటే ఇంకా అందరినీ గట్టికండి ఇంకో జై భీమ్ అనుకుంటున్నావు ఇంకా, అంతే కదా? అంతేనా? అంతే. మరి యాజ్ లైక్ ప్రొఫెషన్ అంటే లాయర్కి వెళ్ళిన తర్వాత సినిమాలు అది చూసేంత ఖాళీ ఉండకపోవచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చు, మరి పర్లేదా నీకు యాజ్ ఎ లాయర్? పర్లేదా? హాయ్. హలో. మీ పేరు? భరత్. భరత్. చూసారా భరత్ సినిమా? అందరూ అలా పిలిచారా భరత్ అని? నేను ఏమన్నా డైలాగులు పడ్డాయా? పిలుస్తారా అప్పుడప్పుడు? సో ఎవరిని ఇన్స్పిరేషన్ లా తీసుకోవడానికి? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు మేడం, ఫ్యామిలీలో చెప్తే తీసుకున్నాం. ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నారా? ఉర్రు మేడం. ఉన్నారా? ఓకే ఓకే. సో లాయర్గా ఫ్యూచర్ లాయర్గా ఏం చేద్దామని? పబ్లిక్కి న్యాయం చేయాలి మేడం. ఓకే. సో ఎక్కడ ఏమన్నా అంటే ఇక్కడ వర్క్ చేయాలి, ఈ కోర్టులో నేను ఉండాలని ఏమన్నా ఉందా? ఆర్ ఎక్కడైనా పర్లేదా? ఎక్కడైనా పర్లేదు కానీ ఫ్యూచర్ మంచిగా ఉండాలి. ఫ్యూచర్ మంచిగా ఉండాలి. సో ఓన్లీ చదువు కాకుండా ఏమైనా ఎంటర్టైన్మెంట్ పాటలు ఉన్నాయి మన దాంట్లో? అమ్మాయిలతో మాట్లాడాలు, చాట్ చేయడాలు ఇలాంటివి అన్నా? చాట్ చేస్తాం మేడం. చాట్ చేస్తావు? ఓకే. ఏ సోషల్ మీడియా ఎక్కువ వాడతావు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. అంటే తెలిసిన అమ్మాయిలతో చేస్తావు, తెలియని అమ్మాయిలతోనా? ఎవరైనా మంచిగా ఉంటే రిక్వెస్ట్ చేస్తాం మేడం, రిక్వెస్ట్ పెడతా, హాయ్ అని మెసేజ్ చేస్తాం మేడం. వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తే చార్జ్ చేస్తా. అది ఎలా ఉందంటే హాయ్ పెట్టినా, తను కూడా హాయ్ అంది, గుంట ఫ్లాట్, అంతేనా? అంతే మేడం. సో నువ్వు బాగా కలిపిన పులిహోర ఎలా మాట్లాడతావు అమ్మాయిలతో? అలా ఫస్ట్ హాయ్ అని పెడతాం మేడం, తర్వాత వాళ్ళు ఏదైనా రిప్లై ఇస్తే ఇంకా అట్లే అల్లికి వెళ్ళిపోతాం, అంతే కదా? అంటే నేను లా చదువుతున్నాను అలా చెప్పి ఏమన్నా కొంచెం పాడేసిన ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు మేడం, అలా ఈ స్టడీస్ ఏమి ఇన్వాల్వ్ అదొక సెపరేట్ చూసి నేర్చుకోండి. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ వేరు, రెండు డివైడెడ్ ఉండాలి, అంతే కదా? ఎస్ మేడం. సో నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఉండాలి ఖచ్చితంగా. ఫేవరెట్ హీరోయిన్ చెప్పు. శ్రీలీల మేడం. శ్రీలీల. ఎందుకు? డాన్స్ మంచిగా ఉంటుంది. డాన్స్ రాదు మేడం, కానీ శ్రీలీల అంటే ఇష్టం. మరి తను కాకుండా ఇంకెవరు మూవీస్ బాగా చూస్తావు? తను కాకుండా అంటే ఈ రష్మిక మందన మేడం. యానిమల్, పుష్ప. యానిమల్ పేరు చెప్పాడు. చూసి నేర్చుకోండి, అలా ఉండాలి. చదువు అన్న అలాగే ఉండాలి, స్టూడెంట్ అన్న అలాగే ఉండాలి. వెరీ గుడ్. సో ఏ హీరో సినిమాలు బాగా చూస్తావు? అల్లు అర్జున్ మేడం. అల్లు అర్జున్. ఎందుకు? యాక్టింగ్ ఇష్టం మేడం. యాక్టింగ్ చాలా ఇష్టం. ఎస్ మేడం. సో రష్మిక అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? పుష్ప మేడం. ఓన్లీ బతికించు. నెక్స్ట్ పుష్ప 2 చూసి రివ్యూ నువ్వే పెట్టాలి యూట్యూబ్. ఓకే మేడం, సరేనా? పెడతాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. లైఫ్ అంటే ఇప్పుడు చదువు, ఆటలు, పాటలేనా? కొంచెం చిలిపితనం కూడా ఉండాలి. మరి అలాంటి చిలిపి ప్రశ్నలతో మన లా స్టూడెంట్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామా? సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ Q&A.
మన హీరోలు లాయర్గా నటించిన 3 సినిమా పేర్లు చెప్పండి. అండి సప్తగిరి. ఓకే, సో హీరో సప్తగిరి. ఓకే, 2. అండ్ తెనాలి రామకృష్ణ, సందీప్ కిషన్. ఓకే, అండ్ వకీల్ సాబ్లో సత్యదేవ్, పవన్ కళ్యాణ్. దట్స్ గుడ్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అంటారు కదా, అలా మన మూవీలో కూడా లాయర్గా చేసి ఇప్పుడు మూవీస్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా లా చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? హీరోయిన్స్ అయి ఉండొచ్చు, హీరోస్ అయి ఉండొచ్చు. ఎనీ గెస్? ఒక 2 పేర్లు చెప్తే చాలు. మాలవిక శర్మ. ఎవరు? మాలవిక శర్మ, హీరోయిన్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, ఎనీ గెస్? ఇంకొకరు ఎవరైనా? రీసెంట్గా నా మూవీ చాలా పెద్ద హిట్ అయింది, అందులో హీరోయిన్గా చేసిన ఆమె లాయర్గా చేశారు. జబర్దస్త్ వేణు తెలుసు కదా, తన డైరెక్షన్లో వచ్చింది సినిమా. బలగం హీరోయిన్ లాయర్గా చేసి ఇప్పుడు హీరోయిన్గా కంటిన్యూ అవుతుంది. తన పేరు కావ్య కళ్యాణ్ రామ్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, బేసిక్గా మీరు అందరూ కూడా స్టూడెంట్స్ కాబట్టి మీరు చూసిన ది బెస్ట్ లా సినిమా ఏంటో చెప్పండి మీ ఒపీనియన్లో. ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా ఒక్కరు. ఓకే, ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి. జైభీమ్. ఎందుకు? ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కోసం హెల్పింగ్ చేస్తారు. ఇంకా మూవీలో ఏమి ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? అంటే ఏం తెలియని వాడిని కూడా ఏదో చేసినట్లు కేసు వేసి ఆయన మీద మొత్తం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేడం. ఆయన కోసం సూర్య అనే ఆయన హెల్ప్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ కోసం న్యాయం చేయడం జరుగుతుంది. సో చాలా ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ. సో నా నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణ జింక కేసు తెలుసు కదా, కృష్ణ జింక కేసుతో పాటు హిట్ అండ్ రన్ కేసులో కూడా ఒక బాలీవుడ్ నటుడు ఇప్పటికీ జైలుకి వెళ్ళి వస్తూ ఉంటున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆన్సర్. సల్మాన్ ఖాన్. ఎస్, రైట్, కమాన్. సో ఆయనకి 5 years జైలు శిక్ష విధించారు. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఓకేనా? సో నా నెక్స్ట్ క్వశ్చన్, కరెన్సీ తెలుసు కదా, మన నోట్ కట్లు తెలుసు కదా, ఆయన మీద దాని మీద ఎవరి బొమ్మ ఉంటుంది? ఓకే, గాంధీ గారి బొమ్మ ఆ కరెన్సీ నోట్ మీద ఎప్పుడు ప్రింట్ అయింది? ఎప్పటి నుంచి అది కంటిన్యూషన్లో ఉంది? ఎనీ గెస్? ఐ థింక్ యూ థింక్ 1962. చాలా నియర్ వచ్చో. ఇట్స్ 1969. దట్స్ గుడ్. గెస్ అయినా బాగా గెస్ చేశారు. థ్యాంక్ యూ. సో ఏపీలో వరదలు గట్టిగా ఉన్నాయి కదా, సో బాగా ఏపీలో వరదల్ని ఇప్పుడు ఫేస్ చేసిన ఊరేంటి? ఆన్సర్ గట్టిగానే చెప్పారు, ఎలాగ మైక్ కూడా అక్కర్లేదు. ఇట్స్ విజయవాడ, రైట్. సో ఇది కొంచెం ఇంటెలిజెంట్ అనుకున్న వాళ్ళు మైక్ తీసుకోండి. క్యారీ ఆన్. సో జ్ఞాపక శక్తి పెరగాలంటే ఎక్కువగా ఏ కూరగాయ తింటే పెరుగుతుంది? జ్ఞాపక శక్తి, ఇట్స్ నాట్ అబౌట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ మ్యాథ్స్. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏ కూరగాయ తినాలి? లేడీస్ ఫింగర్ ఈజ్ యాక్చువల్లీ నాట్. ఎందుకంటే లేడీస్ ఫింగర్ అన్నది మ్యాథ్స్ యొక్క లాజికల్ బ్రెయిన్ని పెంచడానికి, కానీ జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్ పెంచుతుందట ఆ కూరగాయ. ఏంటది? బనానా మేడం. ఫ్రూట్స్ కాదు నేను అడిగేది, వెజిటేబుల్స్. అది తినడం వల్ల బాగా కలర్ కూడా వస్తారు, బ్లడ్ కూడా పడుతుంది అని చెప్తారు, కలర్ కూడా వస్తారు. క్యారెట్ మేడం. yes, it's carrot. సో నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం చిలిపి క్వశ్చన్లు అడుగుదాం. సో చిలిపిగా ఆన్సర్ చెప్పేవారు ఎవరున్నారు? చెయ్యొద్దాడు. ఓకే, సో నా క్వశ్చన్, 10లోంచి 5 తీసివేస్తే ఎంత? ఎలా 10 తీసి? నాగా సూపర్ రా మీరు, అదే నాలెడ్జబుల్ అయితే కష్టం అని కొట్టండి ఇంకా. ఓకే, నెక్స్ట్, 60 లడ్డూలను 500 మందికి సమానంగా ఎలా పంచుతారు? 60 లడ్డూలను 500 మందికి ఎలా సమానంగా పంచుతారు? ఎలా? ఒకసారి ఇవ్వండి, ఒకసారి. ఎలా? 1000లో హాఫ్ అంటే 500 మేడం. సో నీకు 60 అంటే అర్థమైంది. ఇట్స్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కిలో ఇనుము కిలో దూదిలో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? రెండు ఈక్వల్ కదా మేడం? ఎందుకు ఈక్వల్ అయితే? 2 kg కదా, వెయిట్ మ్యాటర్స్ కాబట్టి. దట్స్ గుడ్. సో మనం కొంచెం వెరైటీ క్వశ్చన్లోకి వెళ్దాం. లైక్ పొడుపు కథలు ఇవి.
అన్నిటికన్నా విలువైంది, అందరికీ అవసరమైంది, అది లేకపోతే ఉండలేం. అదేంటది? వాటర్ లేకపోతే కనీసం బతుకుతారా, కనీసం వారం రోజులైనా. కానీ ఒకటి లేక అది అన్నిటికంటే విలువైంది. దాన్ని ఇంకో రకంగా ఏం చెప్పచ్చు? మీరు అందరు చెప్పిన ఆన్సర్స్ కరెక్ట్. ప్రాణం. ప్రాణం లేకపోతే ఉండలేము. ఓకేనా? నెక్స్ట్, ఇది కూడా పొడుపు క్వశ్చనే. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెడుతూ 12 మైళ్ళు నడుస్తాడు. అదేంటి? ఏంటది? క్లాక్ మేడం. క్లాక్. గడియారం. అంతే కదా, గంట ముళ్ళు తిరిగే లోపు మినిట్స్ ముళ్ళు వచ్చి మొత్తం తిరిగేసి చక్క పెట్టేస్తుంది. ఇట్స్ రైట్. సో మొత్తానికి ఫన్ Q&A కాస్త నిజంగానే ఫన్నీగా చిలిప్ క్వశ్చన్లకు మాత్రం ఆన్సర్ చేసేలా అయింది. దట్స్ గ్రేట్ గైస్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. మనమున్న కాలేజ్ లా కాలేజ్ అంటేనే లా స్టూడెంట్స్ లాజికల్గానే ఆలోచిస్తారు. ఎప్పుడు ఉన్నట్టు ఆడదాం పాడదాం అంటే డాన్స్లు పాటలు ఏనా? మేము అలా కాదు. మీకు కోర్ట్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మన లా స్టూడెంట్స్. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ మోస్ట్ వాంటెడ్ సెగ్మెంట్, ఆడదాం పాడదాం. ఆర్డర్ 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 ఆర్డర్. ఏం పేరు మీ పేరు? ఎందుకు వచ్చారు కోర్టుకి? ఇతను నా కొడుకయ్యా. ఇప్పుడు నా కొడుకు కాదంటున్నాడయ్యా, దొరికాడు అంటున్నాడయ్యా. మీ పేరేం పేరు? ఏ ఊరు మీది? సిటీ ద్వారకానాథా? మీదే ఊరు? మా ఇక్కడ మహేశ్వరం అయ్యా. మరి మహేశ్వరం అంటే ఆయన మీ కొడుకు అయితే ఆయన ఎట్లా ఆయన కొడుకు అంటున్నాడు? మేము ఇప్పుడు మార్కెట్ వెళ్ళినప్పుడు, సిటీకి వెళ్ళినప్పుడు మాకు చూసి మా కొడుకు అని వెంట పడుతున్నాడయ్యా. ఏమయ్యా మీ కొడుకు ఏమయ్యాడు? అయ్యా నేను పల్లెటూరు అయ్యా మాది. మేము ఇక్కడ సిటీకి బస్సు స్పష్టమైనా ఆ బస్సులో దిగి ఆ బస్ స్టాండ్ నుంచి హచ్చుకుడు వెళ్ళాను. అక్కడ ఎక్కడో మందులో తప్పిపోయాడు. అప్పటి నుంచి చాలా వెతికాము, ఇక్కడ దొరకలేదు. నేను ఏదో మార్కెట్లో చూసినామా అతను ఆ కొడుకుని ఎత్తుకుపోయి తన కొడుకు అంటున్నాడు. అయ్యా ఏం పేరు మీ కొడుకు పేరు? కన్నయ్య. మీ కొడుకు పేరేం పేరు? చిన్నయ్య. చిన్నయ్య? అవునయ్యా. నీ పేరేం పేరు బాబు? చిన్నయ్యనా? ఇప్పుడు మీ అబ్బాయిని గుర్తుపట్టడానికి ఏమైనా పుట్టుమచ్చలు కానీ ఏమైనా పోలికలు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయా. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఆధారాలు? అదే పల్లెటూరు అతను పల్లెటూరు ఇంట్లోనే పుట్టాడు. హాస్పిటల్ ఆధారం ఏమి ఆధారాలు ఎటువంటి ఆధారాలు లేవు. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి? ఉన్నాయా. బాబు ఒకసారి ఇట్లా పైకి రా. ఏం పేరు నీ పేరు? ఇందా కన్నయ్య అన్నావు కదా. కన్నయ్య చిన్నయ్య? మరి ఇప్పుడు చిన్నయ్య అన్నావుగా. ఏం చదువుకుంటున్నారు? ఏం చదువుకోవట్లేదు. భోజనం చేసావా? చేయలేదా? చేసావా? ఏం కూర పెట్టారు? చికెన్ తిన్నావా? అక్కడ పెట్టారా ఇక్కడ పెట్టారా? మీ తండ్రి గారు ఆయన ఈయన ఎవరో మీ తండ్రి గారు తెలియదు. ఎక్కడున్నావు? రాత్రి ఎక్కడున్నావు? ఎక్కడ పడుకున్నావు? బిస్కెట్ ఏంటిది? తింటావా? ఏమన్నా ఏం చేస్తావా? ఇది ఇస్తే నువ్వు ఒక్కడే తింటావా? మీ నాన్నగారికి పెడతావా? ఎవరికైనా పెడతావా? నువ్వు ఒక్కడే తింటావా? నాకు పెడతావా? సరే తీసుకో, బిస్కెట్ ప్యాకెట్ తీసుకో. ఇది తర్వాత ఎన్ని సంవత్సరాలు నీకు? 2. ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు? అక్కడున్నావా ఇక్కడున్నావా? గట్టిగా చెప్పు. తెలీదా? సరే వెళ్ళు. బాబు ఆ అబ్బాయికి చాలా చిన్న పిల్లవాడు. అతను ఏదడిగినా చెప్పలేకపోతున్నాడు. కాసేపు ఇటు అంటున్నాడు, కాసేపు అటు అంటున్నాడు. ఆయన పేరు కూడా 2-3 రకాలుగా చెప్తున్నాడు.
అతను ఇది లేదు కాబట్టి అతను ఏది చెప్పినా సరే సాక్ష్యంగా పరిగణించలేని పరిస్థితి. సపోజ్ అతను కాస్త ఇది ఉండి మనం చెప్పగలిగిన పక్షంలో అతన్ని మనం నిర్ధారణ చేసి తండ్రి ఇతను లేకపోతే తల్లి ఇతను అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితిలో అతనికి చెప్పే పరిస్థితి లేదు. వీరి తల్లిగారి పేరు ఏం పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఈమె తల్లిగారి పేరు సీతమ్మ. సీతమ్మ. సీతమ్మ, లక్ష్మమ్మ వాళ్ళు వచ్చారా? రాలేదయ్యా. ఇక్కడ త్రిసభ్య ధర్మాసనం వారు ఏమి నిర్ణయం చేశారు అనంటే, ఇక్కడ పిల్లవాడి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది నిర్ధారణ చేయాలి అనంటే సరైన సాక్ష్యాధారాలు సరైన సాక్ష్యాలు ఇద్దరు చూపించలేకపోతున్నారు. కాబట్టి అబ్బాయిని 2 భాగాలుగా చేసి ఒక భాగం మీరు తీసుకోండి, ఒక భాగం ఆయన తీసుకుంటారు. సరే. ఒక భాగం మీరు తీసుకెళ్ళండి, ఒక భాగం ఆయన తీసుకుంటారు. మరి మరి మీరేమో మీ కొడుకు కొట్టున్నారా, మా ఆయన కొడుకు కొట్టినాడు, అబ్బాయి ఏమో చెప్పలేకపోతున్నాడు, వాళ్ళ తల్లిగారు వాళ్ళు రాలేదు, మరి ఎట్లా? మరి ఇప్పుడు ఎట్లా దీనికి మార్గం ఎట్లా చేస్తాం? కానీ నా కొడుకు అయ్యా. తీసుకెళ్ళండి బాబు, అబ్బాయిని తీసుకెళ్ళు. బాబిట్రా. అబ్బాయిని 2 ముక్కలు చేసి ఒక ముక్క నువ్వు తీసుకొని ఒక ముక్క ఆయనకి ఇస్తావా? ఇస్తావా? బాబు ఇటెళ్ళు. ఆయనే అసలైన తండ్రి. ఎక్కువ మాట్లాడద్దు నువ్వు. 2 ముక్కలు చేస్తానంటే 2 ముక్కలు పర్వాలేదు, నేను ఒక ముక్క తీసుకోవడానికి ఒక ముక్క ఇస్తాను. నిజమైన తండ్రి అట్లా అంటాడా? ఆర్డర్. పోలీస్ పిలిచి పోలీస్కి అప్పచెప్తా. ఎక్కువ మాట్లాడద్దు. ఆయన అసలైన తండ్రి ఆయనే. బాబు నువ్వు మీ తండ్రి గారు ఆయనే. నీకు ఎటువంటి సమస్య వచ్చినా నా దగ్గరికి రా. మీకు మంచి చెడు చూడాల్సిన కోర్టు వారి బాధ్యత. కాబట్టి అతను మైనర్ కాబట్టి, చిన్నపిల్లవాడు కాబట్టి అతని జోలికి ఇంకొకసారి వెళ్ళి మా కొడుకు అని చెప్పి తీసుకొని ఎటువంటి ఇది చేయడానికి లేదు. నీకు ఎటువంటి హక్కు కానీ ఇది కానీ లేదు. ఇది చివరి తప్పుగా క్షమిస్తున్నాము. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయొద్దు. ఆ అబ్బాయి తల్లి తండ్రి అతనే. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఆర్డర్ ఆర్డర్. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. स्वैग से करेंगे सबका स्वागत. स्वैग से करेंगे सबका स्वागत. ప్రతి కాలేజ్లో యూత్ ఫోరం అనే
కరెంట్ అఫైర్స్ పై గ్రూప్ డిస్కషన్, డిబేట్లు. కానీ మన ముందు లా కాలేజ్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలి కదా. అందుకే మన లా స్టూడెంట్స్ మన కోసం మూడ్ కోర్ట్ లో ఒక చిన్న స్కిట్ చేశారు. అది ఎలా ఉంటుందో చూసేద్దామా? సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్ యూత్ ఫోరం. ఆర్డర్ 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 ఆర్డర్. ఓపీ నెంబర్ 7467/2020. డిఫెండెంట్ ప్లేంటిఫ్ రంజిత్, డిఫెండెంట్ యశ్వంత్. నమస్కారం. మీరు ఎందుకు వచ్చారు కోర్టుకి? రంగారెడ్డిలో ఉంటారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎందుకు వచ్చారు కోర్టుకి? అయ్యా మాది 50 ఎకరాలు, 50 గుంటలయ్యా. దాంట్లో ఇప్పుడు మేము గుడిసె కట్టుకొని ఉంటున్నామయ్యా. వీళ్ళు పక్కనే ఇంటి వాళ్ళు మాకు లైట్ ఏం రాకుండా కడుతున్నారయ్యా. ఏమయ్యా మీ పేరేం పేరు? ఎన్ని గజాలు కొనుక్కున్నారు మీరు? 50 గజాలు కొనుక్కొని 50 గజాలు ఇల్లు కట్టుకుంటున్నారు. మరి వాళ్ళు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు వారికి గాలి వెలుతురు వచ్చినట్టు చూసి కట్టాలి కదా మీరు. మరి గాలి వెలుతురు రాకుండా ఎట్లా కడుతున్నారు మీరు? మీద కట్టుకోండి, వాళ్ళు కట్టుకోవద్దని అనట్ట. కానీ మీరు ఆ విధంగా కట్టడంతో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా. మీకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది బాబు వాళ్ళు కట్టుకోవడంతో? గాలి వెలుతురు రావట్లేదయ్యా, చాలా ఇబ్బందులు ఉన్నాయా. ముసలోళ్ళు ఉన్నారయ్యా ఇంట్లో. ఏమి రావట్లేదు? వెలుతురు రావట్లేదయ్యా. సూర్యరశ్మి రావట్లేదా? మరి తప్పు కదా. అట్లా వాళ్ళకి సూర్యరశ్మి గాలి వెలుతురు లేకుండా మీరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కష్టమవుతుంది కదా. మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? 10 మంది ఉంటారా? మీరు ఎంతమంది ఉంటారు? 15 మంది ఉంటారా? ఎవరెవరు ఉంటారు 15 మంది? అయితే ఇక్కడ మీరు రాజీకి రావాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ కేసు ఇట్లా నడుస్తూ ఉంటే అది తేలేటప్పటికి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పక్క ఇల్లు వాళ్ళు కాబట్టి మీరు అంతకుముందు ఏ విధంగా అయితే రిలేషన్స్ మెయింటైన్ చేశారో, అంటే సోదరభావంతో ఉండేవాళ్ళు కదా పక్కన. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడంతో కదా శత్రుత్వం పెరిగింది. అందుకనే కదా మీకు సమస్యలు వస్తున్నాయి. కోర్టులో దీనికి ఒక చక్కని మార్గం ఉంది. దాని ప్రకారము అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ కేసుని నేను లోక్ అదాలత్కి రిఫర్ చేస్తున్నాను. ఈ కేసుని నేను లోక్ అదాలత్కి రిఫర్ చేస్తున్నాను. మీరు మీ తరపున వాళ్ళందరినీ తీసుకొని రేపు రండి. రేపు ఉదయం 10 గంటలకు వస్తే మనము లోక్ అదాలత్లో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా ఆలోచన మార్గం చేద్దాం. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే కోర్టులో ఇది కూడా ఒక అంతర్భాగమే. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి లోక్ అదాలత్ అనేది కూడా ఒక వేదిక. ఇప్పుడు మనం కనుక ఆ వేదిక మీద కనుక నేను తీర్పు చెప్పినట్లయితే ఒక పార్టీ ఓడిపోవడమో ఒక పార్టీ గెలవడమో జరుగుతుంది. అప్పుడు గెలిచిన వాళ్ళు నవ్వితే ఓడిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అలాగే అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ నేను తీర్పు చెప్తే. కానీ ఇక్కడ ఈ లోక్ అదాలత్లో కనుక తీర్పు చెప్పిన పక్షంలో నేను ఒక్కడే ఉండను, నాతో పాటు జ్యూరీ ఉంటుందన్నమాట. అంటే లోక్ అదాలత్ మెంబర్స్ ఉంటారు. ఒక నిష్ణాతులైన వ్యక్తి, ఒక జడ్జి కేటగిరీలో ఒక ఆయన ఉంటే, ఒకరేమో సోషల్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్ దీనికి సంబంధించిన వ్యక్తి ఒక ఆయన ఉంటారు. ఇంకొక ఆయన వివిధ రంగాల వారందరూ నిష్ణాతులైన వ్యక్తులు ఉంటారన్నమాట. వీరందరూ కలిసి ఆ యొక్క ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తారు. అది ఇద్దరు కూడా, అంటే 2 పార్టీలకి కూడా ఆమోదయోగ్యమైన, అంటే ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉండేటట్లు ఒక రకమైన సోదర భావం పెంపొందించుకునే విధంగా ఇక్కడ మీకుగా ఒక అండర్స్టాండింగ్ వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుందన్నమాట. దానికి అనుగుణంగానే మనం ఈరోజు ఇట్లా సమావేశం ఉండడం జరుగుతోంది. దీని లోపల మీరు మీ సమస్యలు వారికి డైరెక్ట్గా చెప్తారు, వారు వారి యొక్క సమస్యలు మీకు డైరెక్ట్గా చెప్తారు. చెప్పినప్పుడు మేము ఇక్కడ ఉండి ఏం చేస్తామంటే ఒక ప్రక్రియని అవలంబిస్తాం. అంటే మీలో మీరు కొట్లాడుకోకుండా ఒక అండర్స్టాండింగ్ వచ్చే విధంగా స్టెప్స్ తీసుకుంటాం. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి రాసుకుంటాము. దాని ప్రకారం కన్సెంట్ చేస్తాము. దాని ప్రకారం జ్యూరీ ఎవరైతే ఉంటారో ఆ జ్యూరీ సిగ్నేచర్ చేస్తారు.
ముగ్గురు, తర్వాత ఇరు పార్టీల వాళ్ళు కూడా సిగ్నేచర్ చేస్తారు. తర్వాత దానికి అప్పీల్ అనేది ఉండదు. ఈ కేసు ఇక్కడితో అయిపోతుంది అనమాట. అంతకుముందు వాళ్ళు ఏ విధంగా అయితే రిలేషన్స్ మెయింటైన్ చేసుకున్నారో, అంటే వారు కోర్టుకు రాకముందు ఎలా అయితే సోదరభావంతో అన్న అన్న తమ్ముడు తమ్ముడు అని పిలుచుకునే వాళ్ళు, ఈ యొక్క ప్రక్రియ తర్వాత కూడా, ఈ యొక్క అవార్డు పాస్ అయిన తర్వాత కూడా అలాంటి రిలేషన్సే మెయింటైన్ చేయాలి అనేది సుప్రీంకోర్టు వారి యొక్క భావన. దానికి అనుగుణంగా ఈ లోక్ అదాలత్లు ఏర్పడ్డాయి. ఈ లోక్ అదాలత్ అనేది పూర్తిగా న్యాయ వ్యవస్థలో ఒక అంతర్భాగం అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ కేసు గురించి. మీరేమన్నా 2 ముక్కలు చెప్తారా? రాజీ మార్గము రాజమార్గం అంటారు. సో ఎప్పుడైతే ఇరువైపుల పార్టీస్ ఒక రాజీకి వస్తారో అది ఒక రాజ్యమార్గం లాంటిది. తమ జీవితంలో ఇక ఎటువంటి కలహాలు లేకుండా ప్రతి కలహాలకు కూడా ఫుల్ స్టాప్ అనేటువంటిది అక్కడ ఏర్పడడం జరుగుతుంది. సో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి లేకుండా జీవితం అనేది సామరస్యంగా మంచిగా సాఫీగా సాగాలంటే ఇరు పార్టీలు కూడా రాజీ కావడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రధానంగా దీంట్లో మనము రాజీ చేయబడేటువంటి ఏ కేసులో రాజీ చేయబడతాయి అంటే కనుక బోత్ సివిల్ కేసుల్లో క్రిమినల్ కేసులో కూడా రాజీ చేసుకోవచ్చు. అయితే క్రిమినల్ కేసులకు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కంపౌండబుల్ కేసెస్ అనేటువంటి ఒక జాబితా ఉంటుంది. సో ఆ కంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ కాగలిగినటువంటి కేసెస్ని మనం కాంపౌండబుల్ కేసెస్ అంటాం. వేర్ బోత్ ద పార్టీస్ కెన్ అరైవ్ అట్ ఏ సెటిల్మెంట్. సో ఇరువైపులో ఉన్నటువంటి పార్టీస్ ఒక మ్యూచువల్ సెటిల్మెంట్కి వచ్చేసి వాళ్ళ యొక్క తీర్మానం కేసును విత్డ్రా చేసుకోవాలని ఎప్పుడైతే అనుకున్నప్పుడు ఆ క్రిమినల్ కేసులో కూడా కాంపౌండబుల్ ఇన్ నేచర్గా ఉన్నప్పుడు ఆ సెక్షన్స్ కంపల్సరీగా మరి పార్టీస్ వాళ్ళ యొక్క కన్సెంట్ని బట్టేసి కోర్టు వారు కూడా అనుమతించడం జరుగుతుంది. కేసెస్ కూడా విత్డ్రా జరిగి మరి కేసెస్ నుంచి వాళ్ళు ఉపసంహరణ కలుగుతుంది వాళ్ళకి. సో ఇది కూడా ఒక చాలా ప్రధానమైనటువంటిది. సరే, అయితే అన్ని క్రిమినల్ కేసెస్లో మనకు కాంపౌండబుల్ ఇన్ నేచర్ లేవు అక్కడ. సో కొన్ని చట్టంలో ఏదైతే మనకు కేటాయించబడిందో చట్టంలో కేటాయించబడినటువంటి క్రిమినల్ కేసెస్కి మాత్రమే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కావచ్చు. ఇంకా సివిల్ కేసులకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద సివిల్ కేసెస్లో అన్నింటిలో కూడా పార్టీస్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మ్యూచువల్ వాళ్ళకి సెటిల్మెంట్తో ఇప్పుడు కూడా వాళ్ళు కోర్టు ముందుకు వచ్చేసి లోక్ అదాలత్ అప్రోచ్ కావడం చేయొచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు లోక్ అదాలత్కి వచ్చేసి వాళ్ళ తీర్మానము వాళ్ళు ఆన్సర్ తెలియజేస్తారో సో అది సివిల్ కోర్టు ఇచ్చేటువంటి డిగ్రీతో సమానంగా ఉంటుంది. సో బయట రెగ్యులర్ కోర్టులో ట్రయల్లో ఎలాగైతే ఒక జడ్జిమెంట్ కానీ డిగ్రీ కానీ ఆర్డర్స్ పాస్ చేస్తారో సో లోక్ అదాలత్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కానీ డిగ్రీస్ కానీ సేమ్ ఫోర్స్ ఉంటుంది సివిల్ కోర్ట్స్లో ఇచ్చేటువంటిది. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఏమిటంటే, మీ ఏ పార్టీ వారు మీరు వచ్చారు కదా కోర్టుకి, మీ పేరేం పేరు? యశ్వంత్. మీరు చందు. యశ్వంత్ వారు చందు గారి మీద వచ్చారు, కోర్టుకు వచ్చారు. దీని లోపల మార్గం ఏమిటి అంటే, ఇప్పుడు ఇరు పార్టీలు కూడా ఒక రాజీ మార్గానికి వస్తారు. తర్వాత ఏంటంటే ఇద్దరు కూడా కన్సెంట్కి వచ్చి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. దాని ప్రకారము హ్యాపీగా మీరు మీ యొక్క పరిధిలో మీరు కట్టుకుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా వారు చూస్తారు. ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు, సంతకాలు పెట్టుకుంటారు. అక్కడ ఇచ్చేయండి, సరిపోతుంది. ఒకళ్ళు చాలు, అక్కడ ఇచ్చేసి సంతకం పెట్టేసి. ఈ యొక్క తీర్పుని పార్టీలకి ఉచితంగా ఇస్తారు. ఇక్కడ మాత్రం అక్కడ చేస్తే ఎవరు ఉచితంగా దానికి డబ్బులు కట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన లా కాలేజ్లో లా స్టూడెంట్స్తో మన ముచ్చట్లు. మళ్ళీ తిరిగి కొత్త క్యాంపస్తో, కొత్త స్టూడెంట్స్తో, కొత్త ఫన్తో మేము ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు DD యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య సైనింగ్ ఆఫ్.